నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సాహసోపేతమైన చర్యలు. ఒకే పోలీస్ స్టేషన్ లో 23 మందిపై రేటు. ఉలిక్కిపడ్డ పోలీసు శాఖ. నెల్లూరులో సుడిగాలి పర్యటన జరిపిన ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్. పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు. పలువురికి షోకాస్ నోటీసులు జారీ. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన చింతామోహన్. రాముడి పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వంలో నమ్మకం వమ్ము కాదన్న ఏపీ జేఏసీ. 21 తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని వ్యాఖ్య. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. ఒకే పోలీస్ స్టేషన్లో సుమారు 23 మందిపై వేటు వేశారు. దీంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గత కొన్నేళ్లలో ఎక్కడ లేని విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ప్రక్షాళనకు గురైంది. ఈ ప్రక్షాళన పోలీసు శాఖని ఉలిక్కి పడేలా చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి చర్యలు ఏ ఎస్పీ తీసుకోలేదు. అజితా వేజండ్ల ఎంతో ధైర్యంతో, సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు కారణం గత కొంతకాలంగా ఆ పోలీస్ స్టేషన్లో చాప కింద నీరుల వేళ్లేనుకున్న అవినీతి, అక్రమాలు ఒక్కసారిగా బహిర్గతం కావడంతో ఎస్పీ అజితా వేజండ్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ మాతంగి శ్రీనివాసులు చేసిన నిర్వాహకమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల ఆ స్టేషన్ లిమిట్స్లో వ్యవసాయ అధికారి అనుమానాస్పద మృతిని సాధారణ మృతిగా చిత్రీకరించడంలో ఆయన మృతికి కారణమైన వారికి అన్ని విధాల అండదండలు అందించి కేసును తారుమారు చేయడంలో ఆ సిఐ అందించిన సహకారం బట్టబయలు కావడంతో మాతంగి శ్రీనివాసులపై వేటు పడింది. ఈ వ్యవహారంతో పాటు బుచ్చి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై ఎస్పీ లోతుగా విచారణ చేయించారు. దాంతో అక్కడ సాధారణ కానిస్టేబుల్ నుంచి సిఐ చేస్తున్న అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ స్టేషన్ను ప్రక్షాళన చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సిఐపై వేటు వేసి తాజాగా సోమవారం ఉదయం ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ సంతోష్ రెడ్డితో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం 23 మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేయడంతో ఇప్పుడు జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఓ పోలీస్ స్టేషన్ పైన చర్యలు తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడమే కాకుండా నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. 3 నెలల క్రితం బుచ్చి సిఐగా బాధ్యతలు చేపట్టిన సిఐ శ్రీనివాసులు వెనుక ముందు ఆలోచించకుండా, బాధితులకు న్యాయం చేయకుండా, స్టేషన్కు వచ్చే వారిని మర్యాద ఇవ్వకుండా ముడుపులు తీసుకొని బాధితులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బుచ్చి పోలీసు స్టేషన్లో ఎంతో మంది సీఏలు పనిచేసినా ఈ అధికారి లాంటి వారిని ఎన్నడూ చూడలేదంటూ అనేక మంది బాధితులు వాపోతున్నారు. ఈ సీఐకు ముందున్న సీఏలు బి సురేష్ బాబు, చిట్టెం కోటేశ్వరరావు, శ్రీనివాసులు రెడ్డి పనిచేసిన సమయంలో బుచ్చిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. ఈ 3 నెలల్లోనే బుచ్చిని నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చి భ్రష్టు పట్టించారని అంతా అంటున్నారు. ఇలాంటి పోలీస్ స్టేషన్లో సిఐ సిబ్బంది తీరు వల్ల మిగతా పోలీసులందరికీ మాయని మచ్చ ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన శాఖను చక్కదిద్దుకునే క్రమంలో జిల్లా పోలీస్ బాస్ ధైర్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు సుడిగాలి పర్యటన జరిపారు. పలు కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెముడుకుంట జడ్పీ హైస్కూల్ను సందర్శించి
ఆర్టీఐ రికార్డులను పరిశీలించి హెడ్ మాస్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరులో ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. నెల్లూరులోని పలు కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఐకి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్టీఐ చట్టం ద్వారా ప్రజల నుండి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ డాక్టర్ రజిత వేజండ్ల పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని ఆమె సిబ్బందిని హెచ్చరించారు. బాధితులెవరూ ఆధైర్యపడొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజండ్ల హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజండ్ల, ఏఎస్పీ సౌజన్య, దీక్షలు పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఏఎస్పీ ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టిడ్కో లబ్ధిదారులకి కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ శుభవార్త చెప్పారు. గృహాల కోసం లబ్ధిదారుల వంతుగా చెల్లించాల్సిన మొత్తాలు తిరిగి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన మేయర్ దేవరకొండ సుజాతతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్రి రోడ్లపై డంపు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదని, సామాగ్రి డ్రైన్ కాలువలో పడి పూడికతీత పనులకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందచేయాలని సూచించారు. కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ టిడ్కో గృహాల కోసం చెల్లించిన మొత్తాలను గృహాలు మంజూరు కాని వారికి ఇప్పటి వరకు సుమారు 250 మందికి తిరిగి చెల్లించిందని, గృహాల కోసం లబ్ధిదారుల వంతుగా చెల్లించిన మొత్తాలు తిరిగి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహ్మతు జానీ, ఈఈ శేషగిరిరావు, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ సతీష్, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ సంబంధించి వివిధ సమస్యలపైన మరియు సర్వీసులపైన ప్రజలు అర్జీలు సమర్పించున్నారు. అదేవిధంగా టిడ్కోయిలకు సంబంధించి కూడా టిడ్కోయిలకు సంబంధించి గతంలో ఇల్లు మంజూరై ఎవరికైతే కట్టెల్మెంట్ కింద తీసేశారో వారికి కావాల్సినటువంటి రిఫండ్ మీద అడగడం జరిగింది. ఆ రిఫండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 250 మందికి వారి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇచ్చేశారు. మిగిలిన వారు ఎవరైనా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కావాల్సింటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. రెండోది టిడ్కోయిలకు సంబంధించి రీఅలాట్మెంట్ కి సంబంధించి 300 SFT 406 మందికి, అదేవిధంగా 365, 430 SFT 205 మందికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నారు. రానున్న వారం నుంచి 10 రోజుల లోపల గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యుల వారి యొక్క సమయాన్ని బట్టి అది టిడ్కోయిల్ యొక్క రీఅలాట్మెంట్ మేయర్ గారు మరియు అందరి ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో జరగనుంది. టౌన్ ప్లానింగ్ సంబంధించి ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మీద, పబ్లిక్ రోడ్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇరు వర్గాల మధ్య మా స్థలంలోకి వారు వచ్చారని చెప్పి వచ్చి గోడ కట్టారని, లేదా మా స్థలాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్లు కడుతున్నారని చెప్పి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరైనా సరే అవి మున్సిపల్ సైట్స్ కానీ, R&B సైట్స్ కానీ, లేదా ముఖ్యంగా రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో సర్వే చేసిన తర్వాత వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను చెప్పుకోక తప్పదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో రాముణ్ణి పెట్టి దేవుడి పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ప్రధాని మోదీ తొత్తులుగా మారిపోయాడని విమర్శించారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల కాలంలో వాళ్ళు సాధించినటువంటి విజయాలు చెప్పుకోక తప్పదు. మొదటిది అయోధ్య టెంపుల్ కట్టారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. టెంపుల్ పేరు పెట్టి, రాముడు దేవుడు పేరు పెట్టి
వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు, వేల కోట్ల రూపాయలు. మరి రాముడు దేవుడి పేరు పెట్టి, మరి టెంపుల్ పేరు పెట్టి వాళ్ళు ఇంత చేయడం అనేది చాలా తప్పు 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 తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి అయోధ్య పైన సిబిఐ ఎంక్వైరీ వేయడమే కాదు, సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ మరి జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి పైన మరి విచారణ క్షుణ్ణంగా జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు పేపర్లో కనిపిస్తారు, ప్రతిరోజు టీవీల్లో కనిపిస్తున్నారు, కానీ ఆయనకు పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. కానీ గజా అనే ప్రాంతంలో పాలస్తీనాలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం గమనార్హం. 20,000 మంది చిన్న బిడ్డలు. అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ సైన్యాలు చిన్న బిడ్డల హాస్పిటల్ పైన, చిన్న బిడ్డల స్కూళ్ళ పైన బాంబులు, మిసైళ్ళు వేసి 20,000 మంది చిన్నారులను చంపేయడం జరిగింది. భారత ప్రభుత్వం, భారతదేశ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ప్రతినిధులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ, విదేశాంగ మంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇప్పటిదాకా ఒక్క మాట చిన్న బిడ్డల పైన మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం, గర్హనీయం. మరి నా అనుమానం, ఎందుకు గత 5-6 సంవత్సరాలుగా అదానీ అని ఆయన కష్టాలు పడుతున్నాడు అమెరికా ప్రభుత్వం దగ్గర. 5-6 సంవత్సరాలుగా బైడెన్ ఆయన ఉన్నప్పుడు బైడెన్ దగ్గరకు పోయి వెళ్ళేవాళ్ళు కొంతమంది, అయ్యా మా కేసులు తప్పించండి, మా అదానీ కేసులు తప్పించండి అని వెళ్ళేవాళ్ళు. బైడెన్ మాత్రం ఏమాత్రం సహకరించలేదు అదానీకి. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి చాలా ఫైళ్ళన్నీ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిపైన ఆయన ప్రియమిత్రుడు మోడీ గారు తన మిత్రుడికి సహాయం చేసేదాని కొరకుగా అమెరికాకు తొత్తుగా మారిపోయాడు. దీంట్లో అనుమానం లేదు. అమెరికా చేస్తున్న దుశ్చర్యల గురించి కానీ, ట్రంప్ చేస్తున్నటువంటి పనికి మాలిన చర్యల పైన ఈ రోజుకి ఆయన ఒక్క మాట అనకపోవడం ఇది భారత సాంప్రదాయాలకు, భారత అఖండతకు దెబ్బతీసే విధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి వైఖరిని, భారతీయ జనతా పార్టీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని నేను ఖండిస్తున్నా. తప్పనిసరిగా 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం, కేంద్రంలో రావడం మరీ ఖాయం అని తెలియజేస్తూ మేము రాబోతున్నాం మ్యాసివ్ మెజారిటీతో. 400 సీట్లు తక్కువ లేకుండా లోక్సభలో మేము వస్తున్నాం. ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వమ్ము కాదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న జరగబోయే సమావేశం అనంతరం తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వమ్ము కాదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి పేర్కొన్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆయన ఏపీ జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన జరపబోయే సమావేశంలో అన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ గురించి సదరు సమావేశం అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన డిమాండ్లపై 2 రోజులు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కలిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ ఓవి ప్రసాద్ తో పాటు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పలు అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 21వ తేదీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులు ఏవైతే కోరుకుంటున్నారో, న్యాయబద్ధంగా కోరుకుంటున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగుల పక్షాన నిలబడతామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఈ నెల 21వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం న్యాయం చేస్తున్నటువంటి నమ్మకాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అందరి తరపున కూడా మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా బొప్పరాజు గారి నాయకత్వంలో ఈ 21వ తేదీ సమావేశం అయిపోయిన తర్వాత తదుపరి వారు తీసుకునేటటువంటి ఎలాంటి నిర్ణయాన్ని కూడా మా జిల్లా కూడా వారు తీసుకునే నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైన సంఘటన రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థిని మిస్సింగ్ పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థిని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ నెల 10న ఓ యువకుడు బంధువులు చనిపోయారంటూ విద్యార్థినిని తీసుకెళ్లగా ఎలాంటి ధృవీకరణ లేకుండానే సిబ్బంది ఆమెను పంపించడం తీవ్ర నిర్లక్ష్యంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ అంజలీదేవి తాను అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగిందని అంగీకరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలల్లో భద్రతా వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. సీసీ కెమెరాలు, గేట్ భద్రత, విద్యార్థుల పర్యవేక్షణలో లోపాలపై సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం రోజు సార్ లంచ్ అవర్ తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు. ప్రియదర్శిని అని ఇంటర్ సిఈసి అమ్మాయి, ఫస్ట్ ఇయర్ అమ్మాయి. అబ్బాయి వచ్చేసి అమ్మాయిని పిలిచి అన్నారు సార్. నేను అటెండెన్స్కి వెళ్తూ ఉంటే అబ్బాయి వచ్చి పిలిచి అంటే నీకేం కావాలా అమ్మాయి అని అడిగాను సార్ నేను. అంటే మా చెల్లెలి ఇట్లా మా అమ్మమ్మకు బాగాలేదు, చాలా సీరియస్, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ వేసాము అని చెప్పాడు సార్ బాధగా. కానీ అన్న తమ్ముడు అంటే పంపించాం మేము, సొంతం ఒక తల్లి పిల్లలు అయితే మేడం పర్మిషన్ తీసుకుంటే పంపిస్తాం అన్నాను సార్. ఒకే తల్లి పిల్లలము అని చెప్పారు సార్. అంతలేక అమ్మాయి వచ్చింది సార్ పైన. ఇంకా వచ్చి మా అన్నే అంటే సొంతం మా అన్నే రండి, మా అవ్వకు చాలా సీరియస్ అంట, మేము వెళ్ళాలన్నారు సార్. నేను అప్పుడు ఇంకా పైకి అటెండెన్స్కి వెళ్తూ మేడం పర్మిషన్ తీసుకోండి, మేడం పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాను సార్. నేను వెళ్ళి పైకి పోయి అటెండెన్స్లు తీసుకొని వచ్చేళ్ళకి సార్ మళ్ళీ రూమ్లో నుండి వచ్చారు సార్. వచ్చి ఏం వెళ్తున్నారమ్మా అంటే మేడంని అడిగాము, పర్మిషన్ ఇచ్చారు, మా అవ్వ చనిపోయిందంట అని చెప్పి వెళ్ళారు సార్. శుక్రవారం రోజు అబ్బాయి 2 గంటల ఇంటర్వెల్ అప్పుడు వచ్చారు సార్. వచ్చి మా అటెండర్ని అడిగినాడు సార్, ఇట్లా మా అమ్మమ్మ చనిపోయింది, ఆ పాపని మా చెల్లెల్ని తీసుకెళ్ళాలి అని. మా అటెండర్ గారు నా రూమ్లోకి అబ్బాయిని పర్మిషన్ కోసం పంపించారు సార్. మేము పర్మిషన్ లేనిది పంపించామని చెప్పింది సార్ మా అటెండరు. ఆ టైంలో ఆ అబ్బాయి నా రూమ్లోకి వచ్చి నేను లేను సార్ ఆ రూమ్. అప్పుడు 10th క్లాస్ బి సెక్షన్లో నేను వైస్ ప్రిన్సిపల్ గారు లీప్ యాప్లో 10th క్లాస్ బి సెక్షన్ పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్ ఆన్లైన్లో. సో నేను నా రూమ్లో నేను లేను. ఆ అబ్బాయి రూమ్లోకి వచ్చి నాతో మాట్లాడుకోకుండా నేను లేను సార్. అప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్ ఉంది నా రూమ్లో, కంప్యూటర్ పనిచేస్తుంది. మేడంని అడిగినారంట, ప్రిన్సిపల్ గారు లేరా అంటే లేరు బాబు, బయట వేరే క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తే ఆ అబ్బాయి అది మాట్లాడేసి బయటకు వచ్చేసి తర్వాత మా అటెండర్తో మేడంని పర్మిషన్ అడిగినాము, మేడం నేను మా చెల్లిని తీసుకెళ్తానని చెప్పేసి మా అటెండర్ని మిస్గైడ్ చేసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను సార్. ఇది జరిగిండేది. నేను ఆ అబ్బాయిని చూడలేదు సార్. ఆ అబ్బాయి నా పర్మిషన్ కూడా తీసుకోలేదు. మా అటెండర్ని మిస్గైడ్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్. అది సార్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలకు టీడీపీ నేతలు ధీటైన సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితో పలికారు. డోన్లో వారు మీడియాతో మాట్లాడుతూ తాము వాస్తవాలు చెబితే వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని సూటిగా ప్రశ్నించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము వాస్తవాలు చెబితే వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిజమే, ఇప్పుడు గాడిదలైనా లేదంటే డస్ట్బిన్ అయినా ఇంకా ఏవైనా కనీసం అవి సమాజానికి ఉపయోగపడతాయి. గాడిద అంటే సమాజానికి సేవ చేస్తుంది, బట్టలన్నీ ఊరి గ్రామంలో ఉన్న బట్టలన్నీ మోసుకుపోతుంది. లేదు డస్ట్బిన్ అంటే ఇంట్లో ఉన్న మరి అపరిశుభ్రతమైన వస్తువులన్నింటినీ దాంట్లో వేసి
ఆ ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు. కానీ మీరు ఎవరు? మీరు పూర్తి సమాజానికి హానికరమైన వాళ్ళు కదా. మీరు మరి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే నయవంచకులు కదా మీరు. అది డోన్ ప్రజలకందరికీ తెలుసు కదా. మీ ప్రెస్ మీట్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా మరి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న నయవంచకులు, లేదంటే ప్రజల ఆస్తులను అధికారం పేరు చెప్పుకొని భూబకాసుల మాదిరి వక్ఫ్ బోర్డు ఆస్తులను కానీ సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను కానీ కబ్జా చేసిన వాళ్ళు, కబ్జా చేసుకొని అనుభవిస్తున్న వాళ్ళు మీరే కదా. మరి మీకంటే హానికరమైన వాళ్ళు ఈ సమాజానికి ఇంకెవరుంటారు? కాబట్టి మీది గొడ్డల పార్టీ, మీరు సమాజానికి హానికరమైన వాళ్ళు. ఈ పార్టీలను ఆదరించొద్దండి, ఈ నాయకులను ఆదరించొద్దండి అని మేము చెప్పినాం. మరి మీరు పదే అంటున్నారు అభివృద్ధి పనులు అయిపోయినాయి. గతంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇట్లా చేసినామా? ఇప్పుడు అభివృద్ధి పనులు ఆగిపోయినాయంటే మరి మీరెందుకు పూర్తి చేయలేకపోయినారు? ప్రారంభించిన వాళ్ళు దానికి సమాధానం కావాలా? 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మరి ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయలేకపోయినారు? వాటిని ఎన్నికల కోసమే ప్రారంభించినారని మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం. అదే ఈ రోజు కూడా చెప్తున్నాం. మీరు పూర్తి చేసిటే దాన్ని మేము ఒప్పుకున్నాం. రైతులు పాడి పరిశ్రమలో మంచి అభివృద్ధి సాధించాలని పశు వైద్యాధికారి మోహన్ రెడ్డి సూచించారు. సంఘంలో జరిగిన పశుగ్రాస వారోత్సవాల్లో ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా సంగం పశు వైద్యశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పశు వైద్యాధికారి మోహన్ రెడ్డి పశుగ్రాస వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యశాల ప్రాంగణంలో రైతులకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పశువులకు కేవలం సాంప్రదాయకరంగా అందించే ఎండుగడ్డి, పచ్చిగడ్డి మాత్రమే కాకుండా వాటికి మేలైన పోషకాలను అందించే పలు రకాల ఆధునిక పశుగ్రాసాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై రైతన్నలలో పూర్తి స్థాయి అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. వివిధ రకాల పశుగ్రాసాల రకాలు, వాటిని పశువులకు మేపే పద్ధతులపై రైతులకు అవగాహన పెంచుకోవాలని, తద్వారా పశు పోషణను మెరుగుపరిచి పాడి పరిశ్రమలో మంచి అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశు వైద్య సిబ్బంది, పలువురు పాడి రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన సంఘం పశు వైద్యశాల పరిధిలో గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారంగా మనం పశుగ్రాస వారోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ పశుగ్రాస వారోత్సవాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మనం శాస్త్రీయంగా ఎప్పటి నుంచో పశువులకు మేపుకునే ఎండుగడ్డి, పచ్చిగడ్డే కాకుండా ఇంకా ఇతర రకాలైన పశుగ్రాసాలు కూడా అందుబాటులో ఉంటాయని ప్రజల్లో అవగాహన కల్పించి పశుపోషణ మెరుగుపరచడం కోసం మనం ఈ పశుగ్రాస వారోత్సవాలను అనేది జరపడం జరుగుతుంది. ఈ పశుగ్రాస వారోత్సవాల్లో రైతులందరూ వివిధ పశుగ్రాసాల గురించి తెలుసుకుని వాటి యొక్క మేపు పద్ధతులను కూడా అవగాహన పరుచుకొని మెరుగైన పాడి పశువుని మరియు అభివృద్ధిని సాధిస్తారని కోరుకుంటున్నాను. 396 జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైటర్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు నెల్లూరు జిల్లా వింజమూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు సబ్ రిజిస్టర్ కోటేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైటర్లు మాట్లాడుతూ జీవో 396 అమలుతో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ జీవోను పునఃసమీక్షించి రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన 396 జీవో వలన మాకే కాకుండా ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి సేఫ్ సైడ్గా ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రైవేటు వాళ్ళు టేకప్ చేయడం వలన వాళ్ళకి కలిగే ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే కాకుండా మా జీవనోపాధికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ పరిశీలించి సదరు జీవోని ప్రభుత్వం వారు రద్దు చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని యథావిధంగా ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం. అంబేద్కర్ భవన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బహుజన నాయకులు ఆరోపించారు. వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి అవగాహన కార్యక్రమాల కోసం గతంలో కేటాయించిన అంబేద్కర్ భవన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని సామాజిక కార్యకర్త, బహుజన నాయకుడు గంటా చంద్రమౌళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై మండలంలోని దళిత, బహుజన నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంటా చంద్రమౌళి మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల క్రితం దారా పెంచలయ్య అధ్యక్షతన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాల, మాదిగ, యానాది, ఎరుకుల, బీసీ, ముస్లిం తదితర బహుజన వర్గాల ప్రజలు కలిసి సామాజిక అవసరాల కోసం ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అప్పటి నుండి ఈ స్థలం బహుజనుల ఆధీనంలోనే కొనసాగుతుందని, అయితే ఇటీవల కొందరు దీన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన స్థలాన్ని కాపాడుకునేందుకు మండలంలోని బహుజన సమాజమంతా ఏకమై ఉందని, త్వరలోనే అందరి సహకారంతో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారా చిన్న పెంచలయ్య, దారా బ్యాంక్ పెంచలయ్య, యువజన నాయకులు వేణు, బాలకిషోర్ తో పాటు పలువురు దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు. ఇది బహుజనులకు సంబంధించినటువంటి స్థలం. ఇక్కడ బడుగు, బలహీన, పేదలు నిత్యం అనేక కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అయితేనేమి, విడిది కార్యక్రమం అయితేనేమి, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, విద్యా, ఉద్యోగ, రాజకీయ అనేక సమస్యలకు సంబంధించి ఒక వేదికగా కావాలి. కాబట్టి దాన్ని దయచేసి ఎవరు కూడా దాంట్లో అడుగుపెట్టి చరిత్రహీనులుగా కాకండి. మీకు సమయంగా తోటి మనుషులుగా, ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీకు మనవి చేసుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగరం 21వ డివిజన్లో జనసేన నాయకులు, వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలు చేశారు. పరమేశ్వర్ని ఆశీస్సులతో త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా త్వరగా తిరిగి రావాలని నెల్లూరు నగరం 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలోని చక్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన సైనికులు కుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పరమేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి తమ నాయకుడు త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని మొక్కుకున్నారు. అనంతరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల పాలిట పెన్నిది అని కొనియాడారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సాహసోపేతమైన చర్యలు, ఒకే పోలీస్ స్టేషన్ లో 23 మందిపై రేటు, ఉలిక్కిపడ్డ పోలీసు శాఖ. నెల్లూరులో సుడిగాలి పర్యటన జరిపిన ఏపీ ఆర్టీఏ చీఫ్ కమిషనర్, పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు, పలువురికి షోకాస్ నోటీసులు జారీ. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన చింతామోహన్, రాముడి పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వంలో నమ్మకం వమ్ము కాదన్న ఏపీ జేఏసీ, 21 తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.